గురక మరియు ఆరోగ్య సమస్యలకు ఉన్న సంబంధం ఏంటి? సో గురక ఎప్పుడు వస్తుందంటే సన్నగా ఉన్న వాళ్ళు కావచ్చు, లావుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ గొంతు లోపల మనం గాలి తీసుకునే శ్వాసనాళం నేరో ఉండడం ద్వారా గురక అనేది వస్తుంది. సో మన నిద్రపోయినప్పుడు మన మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. అందులో భాగంగా మన నాలుక అనేది కాస్త వెనక్కి నెట్టబడుతుంది. సో దాని ద్వారా మనం గాలి పీల్చుకునేటప్పుడు ఫోర్స్ గా పీల్చుకోవడం ద్వారా ఆ గురక శబ్దం అనేది వస్తుంది. సో గురక అనేది ఓన్లీ శబ్దమే కాదు, సో దానివల్ల మన బాడీ లోపల ఎన్నో నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో గురక ఉన్న వాళ్ళకి వాళ్ళు నిద్రపోయారని అనుకుంటారు, కానీ వాళ్ళ మెదడు మాత్రం సఫిషియెంట్ గా నిద్రపోదు. ఎందుకంటే గురక ఉన్నప్పుడు మన బాడీ లోపల ఆక్సిజన్ సాచురేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉండడం వల్ల నిద్రలో మధ్య మధ్యలో మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అవ్వడం ద్వారా మన బ్రెయిన్ మెలకు వస్తుంది, మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. ఇలా రాత్రంతా కొన్ని వందల సార్లు జరుగుతుంది. సో దాని ద్వారా బ్రెయిన్ కి సఫిషియెంట్ రెస్ట్ అనేది దొరకదు. దాని ద్వారా గురక ఉన్న పేషెంట్స్ పొద్దున్న లేవగానే ఫ్రెష్ గా నిద్ర లేచిన ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉండదు. సో దీని ద్వారా మన బీపీ కంట్రోల్ కాదు, షుగర్ కంట్రోల్ కాదు, లావు పెరిగిపోతారు, గుండె మరియు పక్షవాతం సంబంధించిన రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో గురక ఉన్న వాళ్ళలో అతి ప్రమాదకరమైన సమస్య డే టైమ్ స్లీపీనెస్. అంటే వీళ్ళు డే టైంలో పేపర్ చదువుతూ కానీ, మాట్లాడుతూ కానీ, టీవీ చూస్తూ కానీ, అతి ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ కానీ తూలుతూ ఉంటారు, నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వాటి వల్ల యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్ స్లీప్ స్టడీ చేసుకోవాలి. స్లీప్ స్టడీలో మన గురక ఎంత సివియారిటీ ఉంది, దాని ద్వారా మన మెదడు మీద ఎంత ఎఫెక్ట్ ఉంది అనేది తెలుస్తుంది. సో స్లీప్ స్టడీ రిపోర్ట్ ని బట్టి డాక్టర్ సలహా మేరకు సిప్యాప్ వాడాల్సి ఉంటుంది. సిప్యాప్ అనేది మన మూతికి ముక్కుకి మాస్క్ పెట్టడం, ఫోర్స్ఫుల్ గా గాలి పంపించడం ద్వారా గురక తగ్గుతుంది. మన బాడీ లోపల ఆక్సిజన్ సాచురేషన్ అనేది బెటర్ అవుతుంది. సో దీని ద్వారా గురక వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ ను మనం అధిగమించవచ్చు మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. నమస్కారం.